యా ఓకే ఓకే యా తిరుపతిరావు గారు యా మీరు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేనైతేనేమి మా సోదరి అరుణ గారు అయితేనేమి ప్రస్తావించినటువంటి అంశాలే వారు ఒక రకంగా బలపరిచినట్టు అయితే ఇక్కడ మేము చెప్పేది ఒకటే. ఏదైతే తమిళనాడులో స్థానిక ఎన్నికలు అంటే ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి సందర్భం ఒకటైతే ఇండి కూటమి బీటలు వారిపోయింది. సాధారణ ఎన్నికలు తర్వాత జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీటలు వారిపోయిన తర్వాత మళ్ళా ఒక ప్రయత్నం చేయడానికి వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి బయట పార్టీలు వాళ్ళు ఈ స్థానికంగా స్టాలిన్ కి సంబంధించి తన తాలూకా వాటమి భయంతోని ఒకవైపు అన్నామలై కొత్తగా వస్తున్నటువంటి పార్టీల నేపథ్యం అనేది ఇది మేము చెప్పకనే చెప్తున్నటువంటి. లేకపోతే డీలిమిటేషన్ లో ఖచ్చితంగా సీట్లు తగ్గిపోతాయి అన్నటువంటి అభిప్రాయానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు అనేసి అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మాత్రమే విధి విధానాలని ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్టయితే లేదా ఎవరు చెప్పింది అయినా సరే అవి విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద చర్చిస్తే అర్థవంతంగా ఉంటది. ఊహాగానాల మీద చర్చిస్తాము, అవే పట్టుకొని మేమేమో దక్షిణాదిలో పెద్ద సమావేశం నిర్వహించేసి ఏదో దేశాన్ని మొత్తం ఉద్ధరించేస్తాము అని చెప్పి స్టాలిన్ వెళ్తున్నాడు అనేసి అంటే వ్యక్తిగత ఎజెండా అది. ఇంకో విషయం ఏంటంటే మా సోదరుడు వెంకటరెడ్డి గారు చాలా రోజులు కనిపించారు. తను ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఏదైతే గత 18 సందర్భంగా మా ఇండియా ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి మా మిత్రపక్షాల తాలూకా అభిప్రాయాన్ని సరే రాజకీయాల్లో ఎప్పుడు కూడా సవరించుకోవడము సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సవరించుకొని సరిదిద్దుకొని ఇవాళ ఎన్డీఏ కూడా మేము పరిపాలన. కానీ ఒక విషయం మాత్రం మనకు చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని అంశాలు ఏదైతే వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవన్నీ సరిదిద్దారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. నేనేమంటానండి అంటే మేము సరిదిద్దాం కాబట్టి ఇవాళ అంశాలుగా లేవు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ మాకు కూడా ఆరోపించేది మీరేమో వైసీపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి. మేము ఎప్పుడు మద్దతు ఇవ్వట్లేదు. ఓకే తిరుపతిరావు గారు యా యా టైం అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే 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 రాయపాటి అరుణ గారు 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. రాయపాటి అరుణ గారు రియాక్ట్ అవ్వండి. సార్ డీలిమిటేషన్ అనేది ఎప్పటి నుంచో ఆల్రెడీ డిస్కషన్ లో ఉన్న విషయం. ఇప్పుడు జరుగుతున్నందుకు మేమైతే 100% కేంద్రం తీసుకున్న నిర్ణయానికి 100% మద్దతు ఇస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అండ్ కేంద్రంలో కూడా జరగడం మూలంగా ఇంకొకటి ఉందండి ప్లస్. ఇందులో 33% రిజర్వేషన్ అనేది మహిళలకు వర్తించాలని చెప్పేసి ఒక బిల్లును మనం ఆమోదం తీసుకొచ్చుకున్నాం. ఈ నియోజకవర్గాల వారీగా పెరగడం మూలంగా కూడా అదొకటి మహిళలకి మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా ఇంకొంతమందికి అవకాశం కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పెరిగే స్థానాలు పెరిగే కొంది రిజర్వేషన్ లో లబ్ధి పొందే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిద్ది. కాబట్టి ఇది కొంత వెనకబడినటువంటి వర్గాలకు మహిళలకు కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి విధానంగా వచ్చింది. అలాగే డీలిమిటేషన్ లో భాగంగా కొంత అక్కడ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెరిగితే పాలనా సౌలభ్యం కూడా ఎక్కువ పెరిగిద్ది. కాబట్టి మేము దీనికి 100% మద్దతు ఇస్తున్నాము. కేంద్రానికి ఈ విషయంలో మా సపోర్ట్ 100% ఉంటుంది. దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా పార్టీల యొక్క నిర్ణయాలు ఎలాంటివి అయినప్పటికీ కూడా మేము ఈ విషయంలో బీజేపీకి 100% మద్దతు తెలియజేస్తున్నాము. ఇది రాష్ట్రానికి అండ్ వెనుకబడినటువంటి వర్గాలకు మంచి జరిగే విధానంగా మాకు కనిపిస్తున్నటువంటి అంశం సార్. యా ఓకే థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు అలాగే వెంకటరెడ్డి గారు. అంటే టైం అయింది, అంటే 8:20 క్లోజ్ చేస్తున్నాం మనం ఇవాళ. సో మళ్ళీ ఇంకోసారి మనం అవకాశం ఇద్దాం, దీని మీద ఇంకోసారి చర్చ పెడదాం. యా థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు అలాగే